తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి వైభవాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవంటున్నారు. ఇక దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఒక్కరోజైనా కూడా చూడాలని అంటూ ఉంటారు. ఇక ఇలా ఏటా బ్రహ్మోత్సవాలలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ది మరో ప్రత్యేకతగా ఉంటుంది. కొండపై కళ్యాణ వేదికలో 8 నుంచి 10 టన్నుల పుష్పాలతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దాతల సహకారంతో ఈ ఏడాది 18 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో తిరుమల క్షేత్రాన్ని ముస్తాబు చేశారు. 6 టన్నులతో శ్రీవారి ఆలయం లోపల, మరో 12 టన్నులతో బయట అలంకరణ చేశారు. లక్ష కట్ ఫ్లవర్స్ తో ఆలయంలోని ధ్వజస్తంభం ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీ వెంకటేశ్వరుడి రూపాలతో పాటు దశావతారాలను అందంగా పూలతో తీర్చిదిద్దారు అధికారులు, సిబ్బంది. ఇక గరుడ సేవ ముందు రోజు, మహారథం ముందు రోజు ఈ పుష్పాలంకరణను మార్చనున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 GNC టోల్ గేట్ దగ్గర పుష్పాలతో అందంగా అలంకరించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, అధికారులు ఫ్లవర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా ఫ్లవర్ ఎగ్జిబిషన్ ను చూడాలని చెప్పారు. ఇక్కడ ఎగ్జిబిషన్ తిరిగించడం జరిగింది. ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే మాటల్లో వర్ణించలేము. అన్ని శాఖలు, అటవీ శాఖ అయితే, ఉద్యానవనం అయితే, ఆయుర్వేదిక్ అన్నీ కూడా ఒక్కొక్క కళాఖండం నిజంగా మన వాళ్ళు, తెలుగు వాళ్ళు చేశారా అనే విధంగా ఉంది. నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది అవన్నీ చూడగానే. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ తిరుమల వచ్చి ఆ ఉద్యానవనాన్ని, ఆ పూలవనాన్ని, ఆయుర్వేదిక్ అయితే ఇవన్నీ కూడా శిలాఖండాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి, మాటల్లో వర్ణించడం. కాబట్టి అందరూ వచ్చి తిలకించి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు నిన్న అంకురార్పణ జరిగింది. ఈరోజు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఏమన్నా వైషమ్యాలు ఉంటే పక్కన పెట్టి, ఇది మన అందరి దేవుడు, మన ఇలవేల్పుడు కాబట్టి ఆ దేవదేవుడిని మనం అందరం కొలుసుకుంటాం. కాబట్టి ఆయన యొక్క ప్రతిష్టని, ప్రతిభని 10 మందికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బ్రహ్మోత్సవాల్లో దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి 28 రాష్ట్రాల కళాకారులు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో ఈ 10 రోజులు పాల్గొంటున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు భారత ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారు కూడా ఈరోజు తిరుమలకు వస్తున్నారు. అలాగే గవర్నరు, చాలా పెద్దవాళ్ళందరూ కూడా వస్తున్నారు.